ఈరోజున 19వ రోజున కనుక ఉపవాస దినములు ఇంకా 2 రోజులే మిగిలి ఉన్నది కనుక అందరు ప్రార్థన చేయండి. అందరు ప్రార్థన పూర్తంగా రావాలనేసి ఇష్టపడుతూ ఉన్నాను. మరి ఈ సమయంలో వాక్యంలోనికి వెళ్దాం, వాక్యాన్ని ధ్యానించుకుందాం. సువార్తల్లో నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు సమరయ పట్టణంలో ఉన్నటువంటి ఆ స్త్రీకి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఏమని? కుమార్తె, నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకొని రా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అనేసానంటే, అయ్యా నా భర్త నా ఇంట్లో లేడు, ఇప్పుడు ఉన్నది కూడా నీ భర్త కాదు అనేసానంటే, అంటే దేవునికి ఏమీ తెలియదు అనేసని మనం అనుకుంటాం. ఈసారికి నేను ఈ పని చేస్తే సరిపోద్దులే, దేవుడు ఏదైనా కానీ నన్ను క్షమించేస్తాడు, దేవుడు తెలియదులే అనుకొని చాలామంది తప్పుడు త్రోవను కూడా ఎంచుకోవడం జరుగుతుంది. దాన్ని సరిచేయటానికి ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు. హల్లెలూయా. సంఘంలో, కుటుంబంలో, సమాజంలోనూ ఎటు చూసినా ఈ యొక్క చిన్న చిన్న తప్పులు ప్రతి ఒక్క చోట ఉంటున్నాయి. కానీ పెద్దలమైనటువంటి మనము, కుటుంబ సభ్యుల్లో పెద్దలమైనటువంటి మనము పిల్లల్ని సరిచేస్తున్నా కానీ ఈ రోజుల్లో గవర్నమెంట్ కూడా పిల్లల్ని కొట్టకూడదు, తిట్టకూడదు, అల్లారు ముద్దుగా పెంచాలి, పెంచకూడదని కాదు. మరి నీ పిల్లలు నీ మాట కూడా వినకపోతే అది కూడా తప్పే. కానీ వాక్యం అంటుంది, పెద్దవాడు కుమారుడు తల్లిదండ్రులకు ఏం తీసుకొస్తాడు? అపకీర్తిని తీసుకొస్తున్నాడు, శత్రువు అవుతాడు, అవమానము తీసుకొచ్చి పెడతాడు. మరి ఈ రోజున ఒక తల్లి మాట ఒక కుమారుడు విండు, ఓ తండ్రి మాట కుమార్తె వినదు, ఎవరు చెప్పినా ఎవరి మాటలు వినదు. అలాంటిది సమరయ పట్టణంలో ఉన్నటువంటి ఆ స్త్రీ యేసుక్రీస్తు చెప్పినటువంటి ఆ మాటలు విని పరిగెత్తుకుంటూ పట్టణంలోనికి వెళ్ళి, అయ్యా నేను రక్షకుణ్ణి చూసి ఉన్నాను. ఆ రక్షకుడు ఏం చేస్తున్నాడు? మనందరినీ రక్షించడానికి వచ్చాడు. నేనేం చేశానో, నేను ఎలా ఉన్నానో, నేను ఎలా నడుచుకుంటున్నానో సమస్తాన్ని చూసి నా గురించి చెప్పకుండానే తెలుసుకొని నా గురించి చెప్పినాడు. ఆయన దేవుడు కాకపోతే ఇంకెవరో? ప్రశ్న చూడండి ఎంత బాగా వేస్తుంది. అటువంటి మార్పు తీసుకొని వచ్చినటువంటి ఆ యొక్క యాకోబు బావి ప్రత్యేకంగా దేవుడు అక్కడ మెన్షన్ చేసింది సువార్తల్లో, యోహాను సువార్తలో. యాకోబు బావిని చూసిన తర్వాత యేసుక్రీస్తుకి దాహం అనిపించింది. ఏంటో దాహము తెలుసా అండి? ఆత్మల పట్ల దాహం. ఏం దాహం అండి? ఆత్మల పట్ల దాహం. అదే మనం కీర్తనలో 39వ కీర్తన మొదటి వచనం నుంచి చదువు. నా నాలుకతో సిస్టర్ 29వ కీర్తన, 39 కాదు, 29వ కీర్తన మొదటి నుంచి చదువు. దైవపుత్రులారా యెహోవాకు ఏం చేయండి? ఏం చేయాలండి? ఆరోపించుడి. ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠించబడినటువంటి ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. యెహోవా
స్వరము జలముల మీద జలముల మీద వినబడుచున్నది. వినబడుచున్నది. మహిమగల దేవుడు మహిమగల దేవుడు ఉరుము వలె ఉరుము వలె గర్జించుచున్నాడు. గద్దించుచున్నాడు. మహాజలముల మీద మహాజలముల మీద యెహోవా యెహోవా సంచరించుచున్నాడు. సంచరించుచున్నాడు. యెహోవా స్వరము యెహోవా స్వరము బలమైనది. బలమైనది. యెహోవా స్వరము యెహోవా స్వరము ప్రభావము కలది. ప్రభావము కలది. యెహోవా స్వరము యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచు దేవదారు వృక్షములు విడుచు విరచును. యెహోవా యెహోవా లెబనోను లెబనోను దేవదారు వృక్షములను వృక్షములను ముక్కలుగా విరుచును. ముక్కలుగా విరచును. దూడవలె అది ఏంటండి? దూడవలె అది గంతులు వేయినట్లు గంతులు వేయినట్లు ఆయన చేయును. ఆయన చేయును. లెబనోనును లెబనోనును సిరియోనును షిమ్రోనును ఉరుపోతు పిల్లవలె ఆ, గంతులు వేయినట్లు ఆ. ఆయన చేయును. ఆ, యెహోవా స్వరము యెహోవా స్వరము అగ్ని జ్వాలలను అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. ప్రజ్వలింపచేయుచున్నది. యెహోవా స్వరము యెహోవా స్వరము అరణ్యమును అరణ్యమును కదిలించును. కదిలించును. యెహోవా యెహోవా కాదేశు అరణ్యమును కాదేశు అరణ్యమును కదిలించును. కదిలించును. యెహోవా స్వరము యెహోవా స్వరము లేళ్లను లేడ్లను ఈనజేయును. ఈయన చేయును. అది ఆకులు రాజును. అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములో ఆయన ఆలయంలో ఉన్నవన్నీయు ఉన్నవన్నీ ఆయనకే ఆయనకే ప్రభావము ప్ర- ఉంచునవి. ప్రభావము అనుచున్నవి. యెహోవా యెహోవా ప్రళయ జలముల మీద ప్రళయ జలముల మీద ఆసీనుడాయెను. ఆసీనుడాయను. యెహోవా యెహోవా నిత్యము నిత్యము రాజుగా రాజుగా ఆసీనుడై ఉన్నాడు. ఆసీనుడై ఉన్నాడు. యెహోవా యెహోవా తన ప్రజలకు తన ప్రజలకు బలమును అనుగ్రహించును. బలము అనుగ్రహించును. యెహోవా యెహోవా తన ప్రజలకు తన ప్రజలకు సమాధానము సమాధానము కలుగజేసి కలుగజేసి వారిని ఆశీర్వదించును. వారిని ఆశీర్వదించును. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క దావీదు కీర్తనలో రాయబడినటువంటి ఈ మాటల్లో ఎంత స్పష్టంగా దావీదు చెప్తూ ఉన్నాడంటే, దేవుని నామాన్ని మహిమపరచండి, ఆయనకు చెందవలసినటువంటి స్తుతులు ఆరాధనలు ప్రభావమును ఆయనకు అనుగ్రహింప చేయండి అనేసి అని క్లియర్గా చెప్తూ ఉన్నాడండి. ఆయన యొక్క నామం ఎక్కడి నుంచి కీర్తించుకుంటూ వచ్చినాడంటే, పరలోక రాజ్యము నుండి ఒక్కొక్కరు దేవదత్తుల నుంచి, దేవదా వృక్షము నుంచి, చెట్ల నుంచి, భూమి మీద ఉన్నటువంటి మానవాళ్ళ దగ్గర తీసుకొచ్చి పెట్టినాడండి. సముద్రం మీద నుండి తర్వాత భూమి దగ్గరికి. హల్లెలూయా. అంటే సముద్రానికి ఆకాశానికి మధ్యలో ఆయన సింహాసనం ఉన్నదనేసి కూడా చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. క్లియర్గా ఇవన్నీ చెప్తూ ఉన్నాడు. ఆయనను ఆరాధించండి, ఆయన నామాన్ని ఘనపరచండి. ఆయన తన ప్రజలకి బలాన్ని ఇస్తున్నాడంట, శక్తిని ఇస్తున్నాడు. దేనికి ఇస్తున్నాడో తెలుసా అండి? ఏంటండి, ఎందుకు ఇస్తున్నాడు ఆ బలాన్ని, ఆ యొక్క శక్తిని ఎందుకు ఇస్తున్నాడు అని అంటే కనుక ఆయనని ఆరాధించడానికి. ఒకసారి ఇలాగే ఇజ్రాయేలీలు ఒక తప్పుడు పని చేసిన 2వ రాజుల్లో 17వ అధ్యాయంలో, 2వ రాజులు 17వ అధ్యాయం కుదిరితే ఇంటికి వెళ్ళినాక దాన్ని అధ్యయనించండి, చదవండి. అక్కడ ఒక తప్పుడు పని చేసినారు ఇజ్రాయేలీలు. ఏంటి ఆ తప్పుడు పని అంటే కనుక, రాజుగా హోరేషుని దేవుడు నిలబెట్టిన తర్వాత రాజు అయినటువంటి హోరేషు దేవుని యొక్క దృష్టికి ఏమాత్రము కూడా పనికి రానటువంటి రాజు ఎవరంటే హోరేషు రాజు. ఒకసారి ఆ 2వ వచనం చదవండి. అతడు తన పూర్వీకులైన ఆ, ఇశ్రాయేలు రాజులు ఆ, చెడుతనము చేసినంత మట్టుకు ఆ, చేయకపోయినను ఆ. యెహోవా దృష్టికి చెడుతనమే జరిగించెను. పితరులు చేసినటువంటి ఆ చెడుతనము కాక తక్కువే అంతకన్నా తక్కువదే చేసినాడు. కానీ దేవునికి అది ఎంత కోపం తీసుకొచ్చి పెట్టిందంటే ఏంటండి, దేవుని దృష్టికి అది ఎంత కోపం తీసుకొని వచ్చి పెట్టిందంటే, మహాకోపిష్టికరమైనటువంటి పని ఆయన ఏం చేసినాడో తెలుసా అండి? దేవుని నామాన్ని దూషణకరంగా నడుచుకున్నాడు. దేవుడు తనని ఉన్నతమైన స్థానంలో రాజుగా నిలబెట్టినప్పుడు ఆయన ఎలా ఉన్నాడో, రాజుగా నిలబడిన తర్వాత ఆయన యొక్క జీవిత చర్యలు పూర్తిగా మార్చబడి ఉన్నాయి. కనుక ఇక్కడ అంటున్నాడు, ఏమని అంటున్నాడండి 4వ వచనంలో,
కోరేషు అతడు ఐగుప్తు రాజైన ఆ, సొనందుకు ఆ. దూతలను పంపి ఆ. పూర్వము తాను ఏటేటా ఇచ్చుచూ వచ్చినట్లు అష్షూరు రాజునకును పన్ను ఇయ్యకపోగా ఆ. హోషేయ చేసిన కుట్ర అష్షూరు రాజు తెలుసుకొని అతనికి సంకెళ్ళు వేయించి బందీగృహంలో ఉంచెను. అష్షూరు రాజు దేశమంతటి మీదకి షోమ్రోను మీదికి వచ్చి 3 సంవత్సరములు షోమ్రోనును ముట్టడించెను. హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరమందు అష్షూరు రాజు షోమ్రోను పట్టణమును పట్టుకొని ఇశ్రాయేలు వారిని అష్షూరు దేశంలోనికి చెరగొని పోయి గోజాను నది దగ్గరనున్న ఆ. అలాగు హబోరు అను స్థలముల యందును మాదీల పట్టణములలోనూ వారిని ఉంచెను. ఎందుకనగా ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి ఐగుప్తు రాజైన ఫరో యొక్క బలము క్రింద నుండి తమను విడిపించిన తమ దేవుడైన యెహోవా దృష్టికి పాపము చేసిరి. ఇతర ఏం దేవతల చేసినారండి? యందు భయభక్తులు నిలిపి తన ఎదుట నిలవకుండా సరే. యెహోవా చాలండి. కోరేషు ఏం చేసినాడండి? హోషే ఏం చేసినాడు? తప్పు చేసిండు. ఏంట తప్పు అంటే కనుక చదవాలండి. ఆ? దేవుని దృష్టికి పాపం చేసినాడు అనేసి అని అంటున్నాడు. ఆ పాపం ఏంటిది అని అంటే కనుక అన్య దేవతలను ఆరాధించటం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని దేవుడు ముందుగానే చెప్పబడిన తర్వాత ఇజ్రాయిలీలు చేసినటువంటి తప్పుల్లో ఇదొక తప్పు రాజు అయినటువంటి హోషేయ చేసింది. కోరేషు కాదు, హోషేయ చేసినటువంటి తప్పు ఏంటిది అని అంటే కనుక ఘోరమైనటువంటి పాపము. ఘోరమైనటువంటి పాపం. ఆయన దేవుడైనటువంటి యెహోవాని విడిచి ఇతర దేవతలను పూజించిరి. అయితే దేవుడు అక్కడికి ఎంత కోపం రగులుకొని ఉండాలి మీకు తెలుసా అండి? ఆ రోజుల్లో దేవుడు ఏం చేసినాడో తెలుసా? ఆ సమరయ పట్టణము ఎక్కడో కాదండి, అదే సమరయ పట్టణము యాకోబు బావి దగ్గర దేవుడు మాట్లాడినటువంటి సంగతులు ఇవి 17వ అధ్యాయంలో అక్కడ చెప్పబడి ఉన్నది. ఎందుకు ఆత్మల పట్ల దేవుడు అంత దాహం కలిగి ఉన్నాడు? ఇగో నేనిచ్చు నీరు తాగితే నీకు ఎప్పటికీ దాహం కాదు అన్నాడో తెలుసా? ఆ పాపం ఏంటిదో తెలుసా? అక్కడ ఉన్నటువంటి వాళ్ళని సమరయ పట్టణంలో పట్టి పీడిస్తున్నటువంటి పాపం ఏంటిదే అంటే గనక అన్య దేవతలను వారు ఆరాధించటము. అష్షూరు దేశం నుండి వచ్చినటువంటి ఇంకొంతమంది దేశపు వాళ్ళు, బబులోను దేశపు వాళ్ళు, హవాయి దేశపు వాళ్ళు, ఇంకొంతమంది రాజ్యపు వాళ్ళందరూ ఆ దేశానికి, ఆ యొక్క రాష్ట్రానికి, ఆ సమరయ దేశానికి వచ్చి అక్కడ వాళ్ళు అన్య దేవతలను పూజిస్తూ ఉండగా ఒకసారి చదవండి 24వ అధ్యాయం నుండి మీరు చదవటం మొదలు పెడితే చివరి దాకా దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఉగ్రత అక్కడ ఎంత ఘనము రగులుకున్నదంటే కనుక వారు చేస్తున్నటువంటి ఆ పాపాన్ని చూసి దేవుడు తట్టుకోలేక అక్కడికి 25వ వచనంలో అంటున్నాడు చూడండి. అయితే వారు కాపురం ఉండని ఆరంభించినప్పుడు ఆ, యెహోవా యందు భయభక్తులు లేనివారు గనుక ఆ, యెహోవా వారి మధ్యను సింహములను పంపెను. ఏం చేసినాడు దేవుడు? సింహములను పంపెను. కోపముతో రగులుకొని సింహములను పంపి అది వారిని వారిలో కొందరిని చంపెను. ఏం చేసిందంట? అందులో వారిని చంపెను. కొంతమందిని చంపివేసిందంట. మిగతా వారు పరిగెత్తుకుంటూ పోయి అక్కడ ఉన్నటువంటి రాజుకు చెప్తే, అష్షూరు రాజుకి చెప్తే, ఇగో వీళ్ళు ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? యెహోవాను ఆరాధించే వాళ్ళు కనుక ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? అన్య దేవతలను పూజిస్తున్నారు కనుక వాళ్ళకు కొద్దిగా మర్యాదలు నేర్పించండి. 27వ వచనంలో వాళ్ళకు కొద్దిగా మర్యాదలు నేర్పించండి అనేసి అని చెప్పి పంపిస్తే అక్కడికి వెళ్ళి ఇంకొంతమంది వాళ్ళు చెప్తూ ఉన్నారు. 31వ వచనంలో ఏం చేస్తున్నారు చూడండి. ఎవరో వారి దేవతలను పెట్టుకొనుచుండిరి. ఉమ్, శబరీయులు ఆ. పిల్లలకు అద్రమ్మెలెకు, అదెమ్మెలెకు అను శబరీయు యొక్క దేవతలకు అగ్నిగుండమందు దహించుచుండిరి. ఆ. మరియు జనులు యెహోవాకు భయపడి ఉన్నత స్థలముల నిమిత్తము సామాన్యులలో కొందరిని యాజకులను చేసుకొనగా వారు జనుల పక్షమున ఉన్నత స్థలములలో కట్టింపబడిన మందిరముల యందు బలులు అర్పించుచుండిరి. ఈ ప్రకారంగా వారు యెహోవా యందు భయభక్తులు గలవారయ్యుండి తాము ఏ జనులలో నుండి పుట్టబడిరో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచుండిరి. నేటి వరకు తమ పూర్వ మర్యాదల ప్రకారం వారు చేయుచున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ దేవునికి కోపం రావడానికి కారణం ఏంటిది అంటే
వాళ్ళు అన్ని దేవతలు పూజించిన పర్లో వాళ్ళ సొంత పిల్లల్ని వాళ్ళు బలులుగా ఇస్తున్నారు కనుక అది దేవునికి నచ్చలేదు. నా దేశంలో వారి యొక్క పిల్లల యొక్క రక్తము కార్చబడి, ఆ రక్తం ఏం చేస్తుందో తెలుసా అండి? ఆదికాండము 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో చెప్పబడి ఉన్నది. ఆ యొక్క రక్తము ఏడుస్తుంటదంట, ప్రతీకారం కోసం ఎదురు చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. అయ్యో, మీరు మీ యొక్క దేవతలను పూజించుకున్నారు, బాగానే ఉంది, కానీ ఆ రక్తం ఏం చేస్తుంది? ప్రతీకారం అడుగుతుంది. అందుకే కొంతమంది కొత్త బండ్లు కొన్నప్పుడు ఏం చేయరండి? ఏదైనా రక్తం ఎదురుగా యాక్సిడెంట్ అయింది అనుకోండి, కొత్త బండి ఎదురుగా ఏదైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఆ కొత్త బండి అటువైపు తీసుకెళ్లరు ఎవరైనా. ఎందుకు? ఆ రక్తాన్ని దాటితే నా బండి కూడా రక్తాన్నే అడుగుద్ది అనేసని ఆ రక్తం వైపు బండిని నడపరు. ఏదన్నా యాక్సిడెంట్ అయిన వెంటనే ఆ రక్తం మీద ఎందుకు ఇసుకని వేసేస్తారు, మట్టిని ఎందుకు వేసేస్తారు? దాన్ని దాటకూడదు. హల్లెలూయా. ఆ రక్తాన్ని దాటకూడదు అంటారు. ఒక ఉదాహరణకి ఇంకొంతమంది ఏం చేస్తారు? ఆ రక్తం పడిన దగ్గర పసుపు వేసేసి నీళ్ళు పోసేస్తారు. ఎందుకని? ఆ రక్తం వాళ్ళ ఇంటి ముందు కానీ ఇంకెవరింటి ముందు కానీ ఉండకూడదు గనక. హల్లెలూయా. అంటే రక్తము మంచిది కాదు. ఆ రక్తం ఏం కోరుతుంది? చెడును కోరుతుంది గనక. హల్లెలూయా. కనుక ఇక్కడ అంటున్నాడు, అందుకే ఏమని అంటున్నాడు? అయ్యా, మీరు మీ దేశం నుండి ఇక్కడికి వచ్చినారు, బాగానే ఉంది, కానీ ఇక్కడ మీరు ఈ పని చేయడానికి వీళ్ళు, మీరు ఆరాధన చేసుకుంటారు చేసుకోండి, బలుల మట్టుకు ఇవ్వమక్కండి. హల్లెలూయా. అయితే అంటున్నాడు, ఏమని అంటున్నాడు? క్లియర్గా, క్లుప్తంగా, మీరు ఎక్కడి నుంచైనా రండి, ఏమన్నా చేయండి, కానీ మీ దేవుణ్ణి ఇక్కడ మీరు ఆరాధన చేయడానికి వీలు లేదు ఖచ్చితంగా అంటున్నాడు 36వ వచనంలో. బట్ చాలండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎవరికైనా మేలు చేస్తాడంటే కనుక ఇదేనేమో. దేవుడు అంటున్నాడు, అయ్యా, మీరు కనుక ఆ తప్పు చేయకపోతే కనుక, మీ పిల్లల్ని చంపకపోతే కనుక, క్లియర్గా ఇక్కడ అన్నాడు కదండి, ఏమని అన్నాడు? ఆ ప్రజలు అలాగున ఏం చేస్తున్నారంటే 41వ వచనం చివరి వచనం చూడండి. ఆ ప్రజలు అలాగున యెహోవా యందు భయభక్తులు గలవారై అయినను తాము పెట్టుకున్న విగ్రహములను పూజించుచూ వచ్చిరి వారు. మరియు తమ పిల్లలను తమ పితరులు చేసినట్లు వారి ఇంటి వారు, వారి సంతతి వారు ఏం చేస్తున్నారు? నేటి వరకు వాళ్ళు అలాగే బలులు అర్పిస్తూ దేవుని నామానికి దూషణకరంగా ఉంటున్నారే కానీ దేవుని కోసం నిలబడినది లేదు. దేవుడు అన్నాడు 30వ వచనంలో ఏమని? అయ్యా, నేను మిమ్మల్ని విడుదల ఇస్తా, మిమ్మల్ని బాగు చేసి నడిపిస్తా. 39వ వచనం, మీ దేశం, మీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వారందరి నుంచి నేను విడుదల ఇస్తా. కాకపోతే మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ఏదైతే ఉందో దాన్ని మీరు పాటించండి. మోషేకి నేను సినాయి పర్వతం మీద ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రం, నిర్గమకాండం 19వ అధ్యాయంలో ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని మీరు పాటించండి అని అంటే ఏమాత్రమును పాటించక ఉండిపోయినారు. హల్లెలూయా. అయితే ప్రార్థన ఏం చేస్తూ ఉన్నారు అని అంటే కనుక చూడండి, కీర్తన 55వ కీర్తన 17వ వచనం. కీర్తన 55వ కీర్తన 17వ వచనం. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున ఏం చేస్తూ? నేను ధ్యానించుచు
మొరపెట్టుకుందును. ఆయన నా ప్రార్థన ఆలకించును. నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదికి రాకుండా ఉండినట్లు సమాధానం కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే 55వ కీర్తన ఇక్కడ ఈ మాటలు అంటున్నాడండి. ఏమని అంటూ ఉన్నాడండి? 17-18 వచనాల్లో ఏంటండి? ఎంత మంచి మాటలు చూడండి. సాయంకాలాన, ఉదయాన, మధ్యాహ్న సమయంలో నేను ధ్యానించుచు మొరపెడుచు ఉండగా ఆయన నా ప్రార్థన ఆలకించి నా శత్రువులు నా మీదికి రాకుండా నన్ను విమోచిస్తూ ఉన్నాడు, నాకు కాపాడుతూ ఉన్నాడు, నాకు విడుదలిస్తూ ఉన్నాడు. ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నారండి? 3 సార్లు ప్రార్థన చేస్తున్నారు. మనం ఉపవాసం ఉంటున్నాం, ఉదయం మొదలుకొని రాత్రి వరకు. ఎన్ని రోజులు ఉపవాసం ఉంటున్నాం? ఇంకను చివరి 2 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. ఎన్ని దినములు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ఉదయాన, మధ్యాహ్న, సాయంకాలాన నువ్వు ప్రార్థన చేస్తున్నావు అని అంటే కనుక దేవుడు నీ ప్రార్థన ఆలకించి ఏం చేస్తున్నాడు? నీకు విమోచన ఇస్తా అంటున్నాడు. ఆ యొక్క విమోచన, ఎటువంటి విమోచన? నీ అపాయములు నీ దాకా రావు. ఏ అపాయము నీ దాకా రాదు. నీ శత్రువు నిన్ను చూడరు. హల్లెలూయా, హల్లెలూయా. అది నీ ప్రార్థన ఇవ్వాలి. దానితో పాటు నువ్వు చేయవలసినది ఏమిటి అంటే కనుక చూడండి అంటున్నాడు. 2 కొరింథీయులు రాసే 2 దినవృత్తాంతములు 7వ అధ్యాయము 6వ వచనం చదువుతాం. 2 దినవృత్తాంతములు 7వ అధ్యాయము 6వ వచనం. రాజును జనులందరూ కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠిత చేసిరి, మరియు తాము చేయించిన ఇత్తడి బలిపీఠమును, దహన బలులను, నైవేద్యములను చాలనందున యెహోవా మందిరం ముందుట ఉన్న నడిమి ఆవరణములో సొలొమోను ప్రతిష్ఠించి అక్కడ దహన బలులను, సమాధాన బలి పశువుల కొవ్వును అర్పించెను. దేవునికి స్తోత్రం. చాలండి. హల్లెలూయా. 6వ వచనంలో అంటున్నాడు, రాజును జనులందరూ కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠించిరి. హల్లెలూయా. ఏం చేసినారు? జనులను, ప్రజలందరూ రాజును దేవుని యొక్క మందిరాన్ని ప్రతిష్ఠ చేసినారు. చేసిన తర్వాత 7వ వచనంలో, మరియు తాను తెచ్చిన ఇత్తడి బలిపీఠమును దహన బలులకు ఏమేం చాలలేదంటండి? బలిపీఠము కొరకు సిద్ధము చేసినటువంటి ఆ స్థలం ఏదైతే సరిపోలేదో ఆ స్థలము బయట ఆవరణలో, మందిరం ఆవరణలో అవన్నీ చేయటం మొదలుపెట్టినారు. అంటే ప్రతిష్ఠ చేసేటప్పుడు కూడా దేవుని యొక్క మందిరంలో వాటన్నిటిని పరిశుద్ధి చేసి ఏంటండి, వాటి కోసము తీసుకొచ్చినటువంటి బలులు అర్పించడానికి తీసుకొచ్చినటువంటి వాటి యొక్క బలి పశువులను, వాటి యొక్క కొవ్వును, అంటే బయట ఏదైతే బలర్పించేసినారో అంటే రక్తము కూడా, నేను ఇంతకుముందే చెప్పిన రక్తం మంచిది కాదు కనుక ఏం చేసినాడు? రక్తాన్ని మందిరంలోనికి కూడా తేలేదు. దాని యొక్క జంతువుల యొక్క కొవ్వు ఎప్పుడు బయటకు వస్తుందండి? మీరు ఆలోచించండి. ఏంటండి, ఇప్పుడు నేను ఉన్నాను, నాలో ఉన్న కొవ్వు బయటికి రావాలంటే ఎప్పుడు వస్తుంది? ముందు దాన్ని వధించి దాని చర్మాన్ని చీల్చి, మాంసం వేరు, కలేబ్రాలు వేరు, ఏంటండి ప్రతి ఒక్క ఏమంటారు కలేబ్రాలు అన్నీ వేరు వేరు చేసి పెట్టిన తర్వాత అప్పుడు కొవ్వు కనిపిస్తుంది. మాంసం ఏదైతే ఉందో అది వేరు కనిపిస్తుంది, కలేబ్రాలు సపరేట్గా కనిపిస్తాయి, కొవ్వు సపరేట్ అవుతుంది. ఎప్పుడైనా మటన్ షాప్కి వెళ్ళినప్పుడు నాకు ఒక ½ కేజీ లేకపోతే ఏదైనా మటన్ మీరు అడిగి చూడండి,
దానితో పాటు మొత్తం అయిపోయినాక నాకు కొద్దిగా కొవ్వు ఉంటాయి అని అంటే ఏం చేస్తాడు? కొవ్వు ఎలా ఉంటుందో తెలుసా అండి? తెల్లగా తేటగా ఆడుతూ ఉంటుంది. అది మటన్తో కలిపేయడు, నువ్వు అడిగితేనే వేస్తాడు, లేకపోతే వేయడు. చాలామంది అడగరు కనుక ఏం చేస్తాడు? మటన్ కోసేటువంటి అతను తీసి కింద పడేస్తాడు. నాకు వద్దయ్యా, ఎవడు అడగట్లేదు కనుక ఈ కొవ్వు నాకు. కానీ ఇక్కడ అంటున్నాడు దేవుని యొక్క సన్నిధానంలో దాని యొక్క కొవ్వు కూడా, మనిషికి కొవ్వు ఎందుకు పడుతుందంటే చెప్పాలండి, తిండి ఎక్కువై. ఏమెక్కువై? తిండి ఎక్కువై కొవ్వు పడుతుంది. హల్లెలూయా. నేను ఇప్పుడు బక్కగా నాకు కొవ్వు ఉంటుందా అంటే కనుక ఎస్, నాకు కూడా కొవ్వు ఉంటుంది. ఏంటంటే ఉంటుందా? ఉంటుంది. ఎందుకు? నేను చేయాల్సినంత పని నేను చేయకపోతే ఈ కొవ్వు కరగదు. హల్లెలూయా. నేను తిన్న తిండికి నేను పని చెయ్యాలి, చేస్తే నీ కొవ్వు అన్నది కరుగుతుంది. కనుకనే నీ యొక్క లేజినెస్కి రీజన్ ఏంటిదంటే కొవ్వు. దేవుడు అక్కడ కొవ్వును కూడా ఎందుకు అడుగుతున్నాడంటే మనము సోమరోళ్ళం అని చెప్పడానికి. ఏంటంటే ఏం చెప్పడానికి? నేను సోమరు వాడిని కనుక నేను ప్రార్థన చేయలే, నేను సోమరుడిని కనుక నేను దీన్ని ధ్యానించలా. ఇప్పుడు అర్థమైందండి దేవుడు ఎందుకు కొవ్వు అడుగుతున్నాడు? హల్లెలూయా. రైట్. అయితే దేవుని యొక్క మందిరములో దేవుడు అంటున్నాడు మనం ఈ యొక్క 2 రోజుల్లో ఉపవాస ప్రార్థనలు కూడా ముగించబోతున్నాం కనుక మనం కూడా మన యొక్క సోమరితనాన్ని వదిలిపెట్టేయాలి. హల్లెలూయా. అయితే అంటున్నాడు, ఏమని అంటూ ఉన్నాడండి? అయ్యా నేను ఈసారి ఈ యొక్క 21 రోజులు ఉపవాస ప్రార్థనలో 2 రోజుల్లో ముగింపు అవుతూ ఉన్నది కనుక ఈరోజు 19, రేపు ఎల్లుండి కనుక నేనేం చేస్తాను? నేను మీ మందిరానికి ఇలా వస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. ఎలా వస్తానంటున్నాడు? నేను రాజును జనులను కూడి దేవుని యొక్క మందిరము ప్రతిష్ఠించిరి. నీలోన నాలోన మనందరిలో దేవుని యొక్క మందిరాన్ని ప్రతిష్టము చేసుకోవాలా, బలి అర్పణ చేసి. ఆ బలి ఏంటిది? మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చెడుని దేవుని కోసము విడిచిపెట్టేయాలి. హల్లెలూయా. దాని తర్వాత దేవుని యొక్క మందిరానికి మనం ఎలా రావాలి అని అంటే కనుక లేవికాండం 27వ అధ్యాయం 30వ వచనం. లేవికాండము 27వ అధ్యాయము 30వ వచనం. మీ భూధాన్యముల్లో ఏమి, వృక్ష ఫలముల్లో ఏమి, భూఫలములన్నిటిలో దశమ భాగమును యెహోవా సొమ్ము. అది యెహోవాకు ఏమవుతుందంట? మీరు ఎప్పుడైతే ప్రతిష్ట చేస్తున్నారో, మందిరాన్ని ఎలాగైతే ప్రతిష్ట చేసుకుంటున్నారో అలాగనే మనము కూడా దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి దానిలో మనము దేవునికి ఏం చేయాలా? ప్రతిష్ట చేయాలా. దశమ భాగాన్ని ప్రతిష్ట చేయాలి. దశమ భాగం ఇయ్యమనట్లా, దశమ భాగాన్ని ప్రతిష్టపరచమంటున్నాడు. ఎందుకు ప్రతిష్టపరచాలి? ఎందుకంటే నీ ప్రార్థనలు ఇక్కడి నుండి దేవుని యొక్క మందిరానికి, దేవుని యొక్క సన్నిధికి చేరుతాయి గనక. హల్లెలూయా. హల్లెలూయా. దశమ భాగములు అనేసరి అంటున్నాడు. దాని తర్వాత నువ్వేం చేయాలి? అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 38వ వచనం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 28వ వచనం. నాకు జీవ మార్గమును తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహింపజేసి నన్ను ఉల్లాసముతో నింపెదవు. సహోదరులారా, మూల పురుషుడకు మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. ఏంటండి ఇది? అదేనా? అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం. ఓకే, 38. సారీ. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము
ప్రతివాడు యేసుక్రీస్తు నామమున యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. బాప్టిజం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దాని తర్వాత దేవుడు ఏం చేయమన్నాడు? మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 20వ వచనం. 11వ అధ్యాయం అంటేనే మనందరం గుర్తు రావాలి. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షింపవలెను. మొదటి కొరింథీయులు 11వ అధ్యాయం 20వ వచనం. రైట్, 20వ వచనం. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభు రాత్రి భోజనం చేయుట సాధ్యము కాదు. ఏలైనగా మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకరికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలి కలిగినను మరి ఒకడు మత్తుడగును. ఇదేమి అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇల్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి ఎవరినండి? పేదలను సిగ్గపరచుదురా? మీతోనేమి చెప్పుదును? దీనిని గురించి మిమ్మల్ని మెచ్చుదునా? మెచ్చను. దేవుని స్తోత్రం. చాలండి. హల్లెలూయా. అయితే అంటున్నాడండి దేవుడు ఇక్కడ ఏమని అంటున్నాడు? మొదటి కొరింథీయులు 11వ అధ్యాయం 20వ వచనంలో మీరందరూ కూడి వచ్చినప్పుడు ప్రభు రాత్రి భోజనం చేయుట సాధ్యము కాదు. ఎందుకు కాదు? ఏక మనస్సుతో రారు గనక సాధ్యముగా. హల్లెలూయా. ఎలా రారు? ఏక మనస్సుతో రారు గనక సాధ్యము కాదు. మరి అసాధ్యమవుద్ది ఏంటండి? మీరందరూ అన్నపానములు పుచ్చుకొని ఉండటము, ఒకరు ఎక్కువగా తినడం, ఒకరు తక్కువగా తినటము. మీరు గమనించినారా లేదా? మన యొక్క సంఘంలో నేను ఎప్పుడు కోతకాల పండుగ పెట్టలేదండి. ఒకే ఒకసారి పెట్టాను, అన్నిసార్లు పెట్టలేదు. ఎందుకు? నేను ఎందుకు నేర్పించలేదు సంఘంలో కోతకాల పండుగ అంటే ఏంటిదని? అందరూ ఒకేలాగా ఉండరు, అందరం ఒకేలాగా లేవు, అందరము వేరే వేరే ఆలోచన కలుగున్నాం. నాకే కావాలన్నటువంటి స్వార్థము మనలో లేదు. హల్లెలూయా. కనుక చూడు, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏమంటున్నాడు? అయ్యా, మీరు దేవుని యొక్క మందిరానికి ఆరాధనకి వస్తే గనక, ఆ రోజున దేవుడు యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీ దగ్గర నాకు ఆత్మ పట్ల దాహం కలిగి ఉంది అనేసి ఎందుకు అన్నాడంటే, ఇందుకు సమరయ పట్టణములో అలనాడు 2వ రాజులు 17వ అధ్యాయములో దేవుడు ఆ సమరయ పట్టణాన్ని గురించి కూడా ఎందుకు అంటున్నాడు, ఎందుకు సంబోధిస్తున్నాడు? అయ్యా పాస్టర్ గారు, మరి అక్కడ ఎక్కడ యాకోబు బావి గురించి చెప్పబడలేదే అని అంటే కనుక ఒక్కసారి 2వ రాజులు 17వ అధ్యాయము 34వ వచనం ఒకసారి. నేటి వరకు తమ పూర్వ మర్యాదల ప్రకారము వారు చేయుచున్నారు. యెహోవా యందు వారితో నిబంధన చేసి చాలా దేవునికి స్తోత్రం. అక్కడ చెప్పబడిందా ఏంటండి? యాకోబు అనగా ఇశ్రాయేలు అనేసి చేయబడి ఉన్నది. కానీ మీకు ఇంకను క్లియర్గా ఇది ఆ పట్టణం గురించే తెలియాలి అని అంటే కనుక ఒక్కసారి 24వ వచనం గురించి చదువుదాం. అష్షూరు రాజు బబులోను, కూతాను,
అవ్వను, హమాతు, హమాతు, సెపర్యము సపర్యము అను దేశములలో నుండి అను దేశముల్లో నుండి జనులను రప్పించి జనులను రప్పించి ఇశ్రాయేలు వారికి ఇజ్రాయెల్ వారికి మారుగా మారుగా షోమ్రోను పట్టణములో షోమ్రోను పట్టణములో ఉంచెను. ఉంచెను. గనుక వారు గనుక వారు షోమ్రోను దేవతను, షోమ్రోను దేవతను, షోమ్రోను దేశమును షోమ్రోను దేశమును స్వతంత్రించుకొని స్వతంత్రించుకొని దాని పట్టణములలో దాని పట్టణములో కాపురము చేసిరి. కాపురము చేసిరి. అయితే వారు అయితే వారు కాపురమును ఆరంభించినప్పుడు ఆ, యెహోవా యందు భయభక్తులు లేని వారు గనుక ఆ, వారు వారి మధ్యను సింహములను పంపెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏం పట్టణం అన్నాడండి? షోమ్రోను పట్టణము. ఏంటండి ఏ పట్టణము? షోమ్రోను పట్టణము. కనుక ఆ యొక్క షోమ్రోను పట్టణం ఏదైతే ఉన్నదో అది ఈ రోజున సమరయ అని కూడా పిలువబడుతూ ఉంది బైబిల్ గ్రంథములో. హల్లెలూయా. ఒకసారి 17వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి చదువుతాం. యూదా రాజైన ఆహాజు ఏలుబడిలో యూదా రాజు అయినటువంటి ఆహాజు ఏలబడిలో 12వ సంవత్సరమందు 12వ సంవత్సరమందు ఏలా కుమారుడైన ఏలా కుమారుడైన హోషేయ హోషేయ షోమ్రోనులో షోమ్రోనులో ఇశ్రాయేలీయులను ఇజ్రాయిలీలను ఏలనారంభించి ఏలనారంభించి 9 సంవత్సరములు ఏలెను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ఆ దేశము పేరు సమరయ. హల్లెలూయా. ఆ సమరయ అని ఎట్లా పేరు మలచబడిందో కూడా రానున్న దినముల్లో నేను చెప్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే దేవుడు సమరయ పట్టణము బట్టి దేవుడు ఎందుకు అంత ఆశ కలిగి ఉన్నాడు అని అంటే కనుక ఆత్మ పట్ల దాహం ఎందుకు కలిగి ఉన్నాడంటే ఇందుకు రీజను ఏంటంటే అర్థమైందండి? నేనిచ్చి నీరు నువ్వు తాగితే నీకెన్నటికీ దప్పిక చెందవు అని ఎందుకు ఆ సమరయ స్త్రీతో అన్నాడు. ఆ ఒక్క సమరయ స్త్రీ పరిగెత్తుకుంటూ ఆ పట్టణంలోనికి వెళ్ళి ఆ రాజ్యంలో ఉన్న వారందరికీ చెప్పింది, రాజ్యాన్ని కదిలించింది. హల్లెలూయా. ఈ రోజున ఇక్కడున్న ఒక్కొక్కరు ఒక్కొక్క సమరయ స్త్రీ లాంటి వాళ్ళు. మీరు వెళ్ళి ఆ పట్టణము అనగా మన యొక్క మన ఇంటి సభ్యులందరినీ కదిలించి దేవుని యొక్క సన్నిధి తీసుకొని రావాలి, కానీ మనం ఒట్టిగా ఉండడం కాదు. హల్లెలూయా. ఎలా కదిలించి రావాలి అంటే కనుక, ఎలా ఆరాధనకి రావాలి అంటే కనుక ఇప్పుడు చెప్పబడినట్లుగా ఏంటండి? దహన బలులు అర్పించుకుంటూ. దహన బలులు అంటే ఏంటిదండి? ఇందాక నేను చెప్పాను. ఏంటండి? ఎలా రావాలి? సిద్ధము కలిగి రావాలి. ఏం సిద్ధం కలిగి రావాలి అంటే కనుక, నేను నా కుటుంబాన్ని ప్రతిష్ట చేయబోతున్నాను. హల్లెలూయా. ఎలా ప్రతిష్ట చేస్తున్నానండి? బలులు అర్పించుకుంటూ. అంటే నా యొక్క చెప్పాలండి శ్రేష్టమైనది బలిగాను. ఏంటండి? దాంతోపాటు నా లేజినెస్ అంటే నేనేం చెప్పినాను? నా లేజినెస్ని నేనేమన్నాను? కొవ్వు దేని సాదృశ్యం? బద్ధకం. అయ్యా ఇది నా బద్ధకం అని చెప్పడానికి కూడా దేవుడు నీ వేస్ట్ టైం అంతా తీసేసి మరి నాకు ఎంత సమయం ఇచ్చినావు అని దేవుడు అడుగుతాడు. ఆ వేస్ట్ సమయంలో కూడా మనం దేవుని ఎంత వేస్ట్ చేసినామో కూడా లెక్క ఉంటుంది. ఏంటంటే ఉండదా? ఉంటుంది. కనుక దేవుడు అంటున్నాడు, అయ్యా ఇది నా బద్ధకము అనేసి కొవ్వును కూడా సాదృశ్యంగా చూపిస్తున్నాడు బలిగా. హల్లెలూయా. దాని తర్వాత మూడవదిగా దేవుడు అంటున్నాడు, నువ్వు వచ్చేటప్పుడు అంట ఎలా రావాలి? పాటలు పాడుతూ ఉదయాన సాయంకాలం మధ్యాహ్నాన నువ్వు దేవుని ఆరాధన చేస్తూ ఆయన నామాన్ని ధ్యానిస్తూ ఉండాలి. నాలుగవది దేవుడు అంటున్నాడు, నువ్వు వచ్చేటప్పుడు అంట ఒట్టి చేతులతోటి కాదు, కానీ ఎలా రావాలి? దేవుని యొక్క దశమ భాగమును అనగా ఆ రోజు యొక్క దశమ భాగం తీసుకొని రావాలంటున్నాడు. దాని తర్వాత ఏమంటున్నాడు? నువ్వు బాప్టిజం చెందాలి. ఎందులోనా? నీటి మూలంగా బాప్టిజం చెందాలి, చెందాలి అనేసి అంటున్నాడు. దాని తర్వాత దేవుడు ఏమంటున్నాడండి? ప్రభురాత్రి భోజనంలో చేవేసేటప్పుడు ఏక మనసు గలవారేమో అందులో ఒక్కటిగా ఉండాలి, కానీ నేను ఎక్కువ నువ్వు తక్కువ అని చెప్పుకుంటూ మనం ఉండకూడదు. కనుక మనము రానున్నటువంటి దినాల్లో దేవుని యొక్క సన్నిధానంలో మనం సిద్ధపడుతూ ఉన్నాం కనుక మనం ఇలా సిద్ధపడి సంఘాన్ని కూడా సిద్ధపరిచి నడిపించాలనేసి అని ప్రార్థన చేస్తాం. దేవుడి మాటలు దీవించినగాక. చిన్న ప్రార్థన చేస్తాం, ముగించుకుందాం. మహోన్నత మహాగణుడా, సర్వశక్తిమంతుడా, ద్వితీయుడా, ఆది సంభూతుడా, రాజుల రాజా, ప్రభుల ప్రభు, నిత్యుడికి తండ్రి, సమాధానాధిపతి, మీకు వందనాలు.
తండ్రి యొక్క సమయంలో నాయన ఎత్తబడిన వాక్యాన్ని దీవించండి, వాక్యంలో మనం చెట్టుపరచండి, వాక్యానుసరమైనటువంటి జీవితాన్ని మేమందరమును కలిగి ఉండటకు సహాయం దయచేయండి. తండ్రి ఈ యొక్క సమయంలో మరి ముఖ్యంగా తండ్రి రాసిన మా మధ్యలో మా ముందు ఉన్నటువంటి ప్రార్థన విజ్ఞాపనలన్నింటిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క ప్రార్థన విజ్ఞాపన నెరవేరుపగునుగాక. అయా మరి మీ యొక్క సన్నిధానంలో తండ్రి అయా ప్రతి ఒక్క ప్రార్థన విజ్ఞాపన తండ్రి పేరు పేరున తండ్రి చంటి పిల్లలు మొదలుకున్నాయన, పెద్దవారిని తండ్రి రాచినాయన, ఆయన తండ్రి రాజ యౌనస్తులను తండ్రి, పెద్దలను నాయన, వృద్ధులను తండ్రి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి రాచినాయన. ఆయా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆయా తండ్రి రాజు ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్య బలశక్తిని దయచేసి మీ నామానికి మహిమ ఘనత అయా మరి యొక్క సమయంలో తండ్రి రాచినాయన ఆరాధనలో తండ్రి మరి మీరు ఉన్నారు, మీకు వందనాలు. మా ప్రార్థన ఆలకించిన తండ్రి మీకు వందనాలు. మా గొప్ప విజయం ఇచ్చిన తండ్రి మీకు వందనాలు. రాలేకపోయిన ప్రతి వారు తండ్రి కదిలింపబడును గాక, వచ్చిన వారి యొక్క హృదయ వాంఛలు నెరవేర్పగును గాక. తండ్రి రాచిన ఎవరైతే సమస్యతో ఏ శ్రమలతో వచ్చినారో, ఏ ఇరుకులతో వచ్చినారో, ఏ ఇబ్బందులతో వచ్చినారో, ఏ బాధతో వచ్చినారో, ఏ కష్టంతో వచ్చినారో, ఏ వేదంతో వచ్చినారో, ఏ రోదంతో వచ్చినారో, ఏ సంఖ్యలు వేయబడి వచ్చినారో ప్రతి ఒక్కటి యేసు నామములో తెగ్గబడును గాక. ఆమేన్. తండ్రి మీకు వందనాలు, పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు, మహిమగల తండ్రి మీకు వందనాలు, కృపగల దేవా మీకు వందనాలు తండ్రి. తండ్రి యొక్క సమయంలో తండ్రి తిరిగి వెళ్తూ ఉండగా నాయన మా చుట్టూ మీకు అగ్ని కంచెను వేసి మీ కాపుదలు, మీ సంరక్షణ, మీ దీవెన, మీ ఆశీర్వాదాలు నిండుగా మెండుగా సమృద్ధిగా మా మీద దయచేసి మా మీద ఉంచి నడిపించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించడం ఆరాధనలో మీరు ముందుండి నడిపించమని అడుగుతాం తండ్రి. ఈ యొక్క సమయంలో ప్రత్యేకంగా నాయన ఈ రాత్రికాల సమయంలో సుఖమైనటువంటి నిద్ర ప్రతి ఒక్కరికి దయచేసి వేకువజామున లేచి మమ్మల్ని స్తుతించి ఆరాధించే విధంగా మమ్మల్ని తయారు చేసి మీ సాక్షిగా వాడుకోమని అడిగి యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చే, ప్రభు యేసు నామమే చే, ప్రభు యేసు రక్తం సంపూర్ణమైన చే, అపవాదిని బట్టి నాశనం తండ్రిని కాలం నిరంతరం చేయం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ కుమారుని యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మకుని సహవాసం, సంఘానికి సంఘ సభ్యులకు ఆన్లైన్లో వీక్షించిన వారికి కూడి ఉన్న సంఘానికి సంఘ సభ్యులకి సదాకాలంతో నిలుగు నడిపించింది కాక. ఆమేన్. అందరికి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.